సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు నూతన సంవత్సరం జరుపుకున్న వివిధ రాజకీయ పార్టీల అధినాయకులు. పిఠాపురంలో ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనకాపల్లిలో చిన్ననూకాంబిక అమ్మవారిని, మల్లమ్మ అమ్మవారిని తదితర దేవతామూర్తులను దర్శించుకున్న వైసీపీ అభ్యర్థి మలసాల. పట్టణంలో గల అమ్మవారిని సతీమణి నివేదితో కలిసి విశేష పూజలు చేసిన భరత్ కుమార్. సార్వత్రిక ఎన్నికల నిమిత్తం టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు. పెందుర్తి ఉమ్మడి పార్టీ కార్యాలయం నందు జరిగిన సంబరాల్లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్ల నేపథ్యంలో ప్రతిరోజు వ్యాయామం చేయాలన్న మంత్రి గుడివాడ. గాజువాకలోని బీహెచ్పీవీ కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్కే షేఫ్ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించిన అమర్నాథ్. ఈ నూతన తెలుగు సంవత్సరంలో రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఉమ్మడి కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, ప్రజలందరూ ఈ కొత్త సంవత్సరంలో సుభిక్షంగా ఉండాలని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో ఆదర్శ రైతు ఓదూరి నాగేశ్వరరావు నూతనంగా నిర్మించిన భవనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేశారు. అనంతరం క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా పండితులు పంచాంగ శ్రావణం నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ కు మాజీ ఎమ్మెల్యే వర్మకు, కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు, భారతీయ జనతా పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రాజ్ కృష్ణంరాజుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పండితులను పవన్ కళ్యాణ్ సన్మానించారు. ఇక మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు గిరీష్ వర్మ కలిసి పవన్ కళ్యాణ్ కు ఉగాది పచ్చడి తినిపించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను పిఠాపురం నుండి రాష్ట్ర రాజకీయాలు చేస్తానని, తనకు ఇక్కడ నివాసం ఇచ్చిన ఓదూరి నాగేశ్వరరావు కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కొణిదెల నాగేంద్రబాబు, రఘురామకృష్ణంరాజు, మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్, హరిప్రసాద్, డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొన్నారు. జనసేన కార్యాలయం, స్వగృహం, ఇక్కడి నుంచి తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా దొరకగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి, పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, శ్రీపాద శ్రీవల్లపుడి దీవెనలతోటి, బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వమతాలు, సర్వ కులాలు, సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం. ఈరోజు అందరికీ కూడా, మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరున అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అనకాపల్లి పట్టణంలోని చిన్న నూకాంబిక అమ్మవారిని, మల్లమ్మ అమ్మవారిని మరియు అనకాపల్లి మండలంలో బుట్లపూడిలోని షూటీలమ్మ అమ్మవారిని అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉగాది పండుగ సందర్భంగా అనకాపల్లి పట్టణం
తాకాస వీధిలోని చిన్న నూకాలమ్మ అమ్మవారిని, లక్ష్మీదేవిపేటలోని మల్లమ్మ అమ్మవారిని మరియు అనకాపల్లె మండలం బట్లపూడే గ్రామంలోని షూటీలమ్మ అమ్మవారిని అనకాపల్లె నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన మలసాల భరత్ కుమార్ దంపతులకు స్థానిక నాయకులు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మందపాట జానకి రామరాజు, జాజుల రమేష్, కోరుకొండ రాఘవ, పలక రవి, రాష్ట్ర యూత్ కార్పొరేషన్ డైరెక్టర్ నోట్ల శంకర్శేఖర్, బట్లపూడి ఎంపీటీసీ ముమ్మిన అప్పారావు, అనకాపల్లె మండల వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు నోట్ల శ్రీనివాస్, ముమ్మిన గణేష్, ఉప సర్పంచ్ నాగేశ్వరరావు, రామాలయ మాజీ చైర్మన్ పండూరు సూరిబాబు, బోండా సూరిబాబు, బుద్దా శివాజీ, కారుకొండ కనబాబు, బుద్దా సురేష్, మడక అప్పారావు, సురేష్ మరియు చిన్న నూకాలమ్మ గుడి, మల్లమ్మ తల్ల గుడి, ఘాటిలమ్మ అమ్మవారి కమిటీ సభ్యులు, ప్రజలు, భక్తులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సార్ ఓకే काशी नागेश क्षेम स्थैर्य धैर्य विजय अभय मोक्षा नागेश सर्वमश समानमश क्षेम स्थैर्य विजय आयुर्वेद सूर्यावजन श्रीमान जगश्री गोत्र जानकी रामराज नाम एक साथ సార్వత్రిక ఎన్నికల నిమిత్తం టీడీపీ, జనసేన కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల ఇరు పార్టీలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించాయి. ఈ దిశలో దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ప్రకటించడంతో కూటమి వర్గాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించాయి. విశాఖ జిల్లా 96వ వార్డు పెందుర్తి ఉమ్మడి పార్టీ కార్యాలయంలో నందు జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ మాజీ సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ నాయకులు పీలా శ్రీను స్థానిక నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ సంక్షేమం పేరిట అభివృద్ధిని వదిలేసిన వైసీపీ ప్రభుత్వానికి తమ కూటమి మేనిఫెస్టోనైతే తల తిరుగుతుందని పేర్కొన్నారు. తమ హయాంలో రాష్ట్రం స్వర్ణాంధ్రంగా మారనున్నట్లుగా పేర్కొన్నారు. చేసే పనుల్లోనే ఆ మాసాన్ని తెలుస్తుంది. గతంలో కూడా మీకు తెలుసు, 14లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 200 ఉండేది పెన్షన్. 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఒకేసారి దాన్ని ముందు 1000, తర్వాత 2000 చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఏదో డబ్బాలు కొట్టుకుంటూ 1000 పెంచి సంవత్సరానికి ఒకసారి చొప్పున 250 చొప్పున 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 1000 పెంచి మొత్తం వాళ్ళకందరికీ 100 కోట్ల ఆస్తి చేసినట్టుగా బిల్డప్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పేదవాడి కడుపు చూసి, పేదవాడి అవసరం చూసి చేసే ప్రభుత్వం రాబోతా ఉంది. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి నీ ప్రభుత్వం వస్తే ఈ పథకాలన్నీ రద్దు చేస్తారని చెప్పి సొలుకవలు చెబుతున్న మీరు ఇప్పుడు గమనించండి. మరి భగవంతుడు ఇచ్చిన అంగవైకల్యంతో బాధపడుతున్న వికలాంగులకి మరి ప్రభుత్వం చేయుతగా అండగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచే 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తానన్న వాగ్దానం అనేది చిన్న విషయం కాదు. ఎన్నో మంచి వాగ్దానాలు, మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం దగ్గర నుంచి, నిరుద్యోగ వృద్ధి నుంచి అన్నీ కూడా నువ్వు చేసినవి, మేము చేసినవి నువ్వు చేసావు. నువ్వు చేసినవి కాకుండా ఇంకా కొత్తవి కూడా ఎన్నో చేయబోతున్నా ఈ ఎన్డీఏ ప్రభుత్వం. పెన్షన్ ప్రకటించే మహానుభావులు ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద ఇచ్చినట్టు గల తీర్పు ఇవ్వడం అంటే వికలాంగులు గుర్తించే నాయకులు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ నాయకత్వంలో ఈవేళ ఇచ్చే ఈవేళ మంచి సూచన. ఏదైతే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఈవేళ వికలాంగులకు చిన్నచూపు చూస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈవేళ బుద్ధి రావాలి. ఏదైతే వికలాంగులకి
ఎప్పుడు కూడా మా పార్టీలో ప్రధానత ఉండే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు జరుగుతుంది. కాలక్రమేణా మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్ల నేపథ్యంలో ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాకలోని బీహెచ్పీవీ కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్కే ఫిట్నెస్ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శారీరక ఆరోగ్యంపై మరింత శ్రద్ధను కనబరుస్తున్నారని, అందులో భాగంగా కార్డియో, బాడీ బిల్డింగ్ వైపు దృష్టి సారిస్తున్నారని అన్నారు. వ్యాయామాలపై ఆసక్తి కలిగిన వారు, అనుభవం ఉన్నవారు రవికుమార్ వంటి కోచ్ల ద్వారా మంచి శిక్షణ పొందవచ్చని మంత్రి నూతనంగా ప్రారంభించిన జిమ్ దినదినాభివృద్ధి చెందాలని, అందరికీ మంచి సేవలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం జిమ్ నిర్వాహకుడు కోచ్ బర్లా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, నాయకులు రాయపురెడ్డి అనిల్ కుమార్ పాల్గొన్నారు. హృదయపూర్వకంగా ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు బిహెచ్పివి హైవే పైన ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. సోదరు రవికుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి జిమ్ని ముఖ్యంగా కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఆరోగ్యపరమైనటువంటి పరిణామాలు, ప్రజల్లో మెరుగైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ కోసం ఐదర్ కార్డియో కానీ, లేకపోతే బాడీ బిల్డింగ్ సంబంధించి కానీ, లేకపోతే ఇతరితర అవసరాల కోసం ఈరోజు ఏ రకంగా ఫిట్నెస్ని ఫాలో అవుతున్నారో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. డైట్ ప్లాన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి ఏవైతే ఎన్వైర్న్మెంట్లో వచ్చినటువంటి చేంజెస్, వీటన్నిటి మధ్య ఎప్పటికప్పుడు ఫిట్నెస్ని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇటువంటి ఫిట్నెస్ సెంటర్స్ మరింత ఉపయోగపడతాయి. కొంతమంది ఎక్కువగా చేసేటువంటి వారు ఉంటారు, కొంతమంది పూర్తిగా చేయనటువంటి వారు ఉంటారు. ఏ రకంగా, ఏ స్థాయిలో, ఏ పరిమితి పట్టి చేయాలనేటువంటిది సహజంగా ఫిట్నెస్ ట్రైనర్స్ని ఫాలో అయ్యి చేస్తే మంచిది అనేటువంటిది చాలామంది డాక్టర్స్ చెప్పేటువంటి అంశం. సో డెఫినెట్గా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఆర్కే ఫిట్నెస్ సెంటర్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని, తనకు మంచి పేరు రావాలని, అందరికీ కూడా ముఖ్యంగా కస్టమర్స్ అందరూ కూడా మంచి సర్వీస్ అందించాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. అనకాపల్లి స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉగాది పురస్కరించుకుని పంచాంగ శ్రావణం జరిగింది. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి కొండతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యకర్తలకు, అభిమానులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ముందుగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వైవి రమణమూర్తి, బంకుపల్ల సత్యబాబు పంచాంగ శ్రావణాన్ని నిర్వహించారు. శ్రీ సాయి నాట్య భారతి అకాడమీ భాగవతులు, శిరీషారాణి బృందం చిన్నారులు కూచిపూడి జానపద నృత్యాలతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్థిరవారము. చాలా మంది శనివారం అంటారు. శనివారం అది మనం పెట్టుకున్న శనిదేవుడి గురించి పెట్టుకున్న వారం అని అంటాం. కానీ స్థిరంగా ఉన్నటువంటి వారం ఏదైతే ఉందో అది శనివారం. అందుకే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతైన రోజు స్థిరవారము. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఏ మతస్థులైనా సరే శుక్రవారాన్ని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు. మన అమ్మవారికి ఎలాగైతే కుంకుమ పూజ చేసుకుంటాం, ముస్లింస్ ఎలాగైనా అమ్మాయిలు చేసుకుంటారు, అలాగే గుడ్ ఫ్రైడే అని క్రిస్టియన్స్ కూడా చేసుకుంటారు. మతములు ఏదైనా మార్గము ఒక్కటే. సార్ ఒకసారి సార్ ఇటు సైడ్ చూడండి సార్. సార్ ఎలా చూడండి సార్. అమ్మా క్లిక్ వచ్చింది. పిఠాపురం
పట్టణంలోని 1-31 వార్డులో కాకినాడ ప్రస్తుత ఎంపీ పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ వైసీపీకి చెందిన ఆ వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వార్డులో ప్రజలు వంగా గీతా విశ్వనాథ్కు హారతిరిచి నడిచేందుకు చీరలు పరిచి ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఎంపీ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చలమలశెట్టి సునీల్ను గెలిపించుకుని మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, కౌన్సిలర్లు వజ్రపు భువనేశ్వరి, బత్తిన శైలజ, మఠం లోవరాజు, సామరావుతు లలిత, పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, బొజ్జా రామయ్య, నాయకులు బత్తుల సాయి, బొజ్జా దొరబాబు, కొత్తపల్లె బుజ్జి, వర్ణినేడి సుజాత, కొత్తెం దత్తుడు, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, వజ్రపు బాబీ, ఉలవల భూషణం, బోను దేవ, కండేపల్లె ఆనందశేఖ, పాలిక ప్రవీణ్, సూరవరపు రామ్మోహనరావు, సయ్యద్ మొహిద్దీన్, జ్యోతుల బాబులు, బవిరిశెట్టి మణి, జాహూర్ అలీ తదితరులు పాల్గొన్నారు. సాగునీరు ఉండాలని వీటన్నిటినీ చూసుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వం దగ్గరగా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు మరి పరిపాలన సాగుతుంది. మేము ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గవర్నమెంట్ మీద, నాయకుడు అయిన మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పాజిటివ్గా ఉన్నారు. అందరూ ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, మాకు ధైర్యం, భరోసా కూడా చెప్తున్నారు. మీరు ముందుకు నడవండి, తప్పకుండా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తామని చెప్పి వారు కూడా మాకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మేము స్థానికంగా ఉండే విషయాలని ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. మరి అందరికీ కూడా ఎప్పుడూ లేని విధంగా మరి ఈ నియోజకవర్గంలో మరి పట్టాలు చాలా ఇచ్చాం, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, అదేవిధంగా డ్రైన్స్, మరి మంచినీటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ సమస్యలు ఉంటే వాటిని కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి తప్పకుండా స్థానికంగా ఉండే కౌన్సిల్లో ఒక అప్రూవల్తో మేమందరం కూడా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా ఈ 30-31 వార్డులకు సంబంధించి మంచి స్థలం ఉంది. వారందరూ కూడా కోరుకున్నది కమ్యూనిటీ హాల్ కావాలని కోరుకున్నారు. 2 వార్డులకి సంబంధించి మంచి స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టి ఇవ్వాలి, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని, అదేవిధంగా ఒక ప్రాంతంలో మంచినీరు పైప్ లైన్లు ఉన్నప్పటికీ కూడా మరి కొంచెం పాత పైప్ లైన్ అవడం వల్ల అక్కడ ఇబ్బంది ఉందని చెప్పారు. కాబట్టి ఈ సమస్యల మీద కూడా మేము దృష్టి పెట్టి రాబోయే కాలంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ 2 వార్డుల అభివృద్ధికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వాటర్ మహాశైలు, వాటర్ దేవుళ్ళకి మేము కోరి ప్రార్థిస్తున్నాం. మీ అమూల్యమైన, అతి పవిత్రమైన 2 ఓట్లు ఇస్తారు మీకు. ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు. మరి జగన్ గారికి మద్దతు తెలపండి. మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి కోరి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ సోమవారం అనకాపల్లి మండలం కాపశెట్టివానపాలెంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది. పెద్ద ఎత్తున మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దారి పొడవున భరత్ కు మహిళలు పూలతో, హారతలతో నీరాజనాలు పట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాన్ని వారికి అందజేసి ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలను తెలుసుకుని ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై గెలిపించాలని కోరారు. గ్రామంలో మహిళలు సైతం భరత్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై కొడుతూ ముందుకు సాగారు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికల్లో తామంతా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇక వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ విద్యావంతుడైన తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం వైసీపీతోనే సాధ్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేశారన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యే భరత్ ఓటును ఫ్యాన్ గుర్తుపై ఓటు గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ గొర్లె సూరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద, ఎంపీటీసీ మంత్రి సంతోషం, గ్రామ పార్టీ నాయకులు మంత్రి సత్యబాబు, బంటు ఏడుకొండలు, కోటా సత్యనారాయణ, గనిరెడ్డి రమణబాబు, బొద్దపు కోటి, కరణం కుమార్, నైశెట్టి రాంబాబు, కరణం నాగప్పారావు, కాపుశెట్టి రమేష్, బొద్దపు సన్యాసరావు, బొంటు కృష్ణ, ఇళ్లా సత్యారావు, ఎన్ శ్రీను, జనపరెడ్డి నాగసతీష్ మరియు చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అనకాపల్లి మండలంలో వేబాక పంచాయతీ పరిధిలో ఉన్న కాపుశెట్టివానిపాలెం గ్రామంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఈ గ్రామ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలందరూ కూడా మంచి స్పందనతో వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా సాయంత్రం 5 గంటల నుంచి ఈ టైం అయినా కానీ చాలా ఉత్సాహంగా ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది.
ప్రతి గడపలోనూ కూడా వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకు చేసిన సంక్షేమం వాళ్ళ నోట్లోంచి తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ కేసి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా గూడు ముత్యాల నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాట ఇవ్వడం జరిగింది. తెలుగువారి నూతన క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి నివాసంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నరసీపట్నంలో అయ్యన్న నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రావణం అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో అయ్యన్న సతీమణి శ్రీమతి పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, రాజేష్ మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా సంవత్సరంగా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మంత్రి గారు చెప్పారు మనకి మైడమ్మ పండుగ ఈ సంవత్సరం ఉంది. అయితే నర్సీపట్నంలో సౌండ్ కొంచెం హలో నర్సీపట్నంలో మన పూర్వీకుల నుంచి కూడా మైడమ్మ పండుగ మనం తీసుకుంటూ వస్తున్నాం, ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం పండుగ ఉంది, అదే టైంలో ఎలక్షన్ కూడా ఉంది. రెండు ఒకేసారి వచ్చే మనకి ఎలక్షన్ ఒక పక్క, పండుగ ఒక పక్క. ఎలక్షన్ కంటే ముందు ఎలక్షను మే 13వ తారీఖున ఉంది. మనకి మైడమ్ పండుగ ఈ నెల 23. దాని తక్కువ ఏముంది. అయితే ఈ విషయంలో మీకు అందరూ కూడా కొన్ని విషయాలు చెప్తారు, వినాలి. మీరు విని మీ సలహాలు కూడా ఇవ్వండి. ఇప్పటి వరకు మైడమ్ పండుగ రక్షాపాత్రి గారి ఇంట్లోంచి చేస్తూ వచ్చాం. అక్కడి నుంచి ఘటాలు వెళ్ళడం కానీ అన్నీ కూడా జరుగుతూ వచ్చి, తర్వాత దానికి అయ్యే ఖర్చు ఎన్ని లక్షలైనా ప్రజలు, వ్యాపారస్తులు చాలామంది డొనేషన్ ఇస్తూ ఉంటారు. దాని మిగిలింది ఏమన్నా పడితే నేను దాన్ని కాంప్లీట్ చేస్తూ వస్తున్నాను. తెలుసు రాను ఖర్చు కూడా పెరుగుతున్నాయి. కాకినాడలో యజ్ఞ యాగాదుల ప్రమేయం లేకుండా జీవనదులుగా పొలిమేర్లలో కొలువైన గ్రామదేవత లలితాదేవి శ్రీచక్ర నవవర్ణలోని సర్వరోగాహర మాతృకలని భోగి గణపతి పీఠం పేర్కొంది. యుగానికి శ్రీకారమైన ఉగాది రోజున పురాణ ఇతిహాస గ్రంథాల ప్రకారం శివుని ఆజ్ఞతో గ్రామదేవతల కోటకు కావలిగా నిలిచిన పోతురాజును శైవసంద్రంగా మొక్కి దర్శించడం ఆహార్ని విడిచిపెట్టి అద్భుత ప్రదక్షిణగా పేర్కొన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా సూర్యారావుపేట దూసర్లపూడివారి వీధిలోని భోగి గణపతి పీఠం వద్ద స్వయంభుగా మొలిచి ఎదిగిన రావి చెట్టు వృక్షంతో వేప వృక్షానికి పుష్పాలంకరణ చేసి పీఠ మూలదేవత పెద్దింటమ్మకు సహస్ర గ్రామదేవతల నామార్చనతో పూర్ణకుంభం నివేదించారు. పంచాంగ శ్రావణం, రాశి ఫలాలను విశదీకరించారు. సంవత్సరం ఉగాది సందర్భంగా కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో పీఠం మూలదేవత అయినటువంటి శ్రీ పెద్దింటమ్మ తల్లికి గ్రామదేవతల సహస్రనామార్చనతో కుంభార్చన పూజ నిర్వహణ చేసుకుని భోగి గణపతి పీఠం వద్ద స్వయంభూగా వెలిసినటువంటి రావి చెట్టు పక్షంలోని వేప చెట్టుకు పుష్పాలంకరణతోటి ఈ కార్యక్రమాలు జరిగాయి. గ్రామ దేవతలు అంటే లలితాదేవి శ్రీచక్ర నవావర్ణాచల్లో సర్వరోగ మాతృకులే ఈ గ్రామ దేవతలు. ఈ గ్రామ దేవతలకు యజ్ఞ యాగాదులు అవసరం లేదు. జీవనదులుగా ఉండేటువంటి ఈ గ్రామ దేవతల దగ్గర కావలిగా ఉండేటువంటి పోతురాజును దర్శించుకోవడం అనేటువంటిది శైవ సాంప్రదాయం. ఈ యొక్క యుగాది ఆరంభానికి సూచికగా ఉగాది. ఈ ఉగాది పేరు క్రోధి. ఈ క్రోధి నామ సంవత్సరంలో క్రోధం ఎక్కువగా అందరిలోనూ ఉండేటువంటి వాతావరణం వల్ల యాదవ వంశానికి ఎటాటి వినాశకరం దాపరించిందో కలియుగంలో కూడా అటువంటి పరిస్థితులు ఈ యొక్క క్రోధి సంవత్సరంలో ఉండేటువంటి వాతావరణం ఉంటుందని పూర్వీకులు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం యావత్తు కూడా ప్రతి ఒక్కరూ కూడా శివనామస్మరణతో శివాభిషేకంతో అందరూ కూడా తెలిస్తే ఈ క్రోధిత్వానికి గురయ్యేటువంటి అవకాశం లేకుండా వర్ధిల్లేటువంటి అవకాశం అన్ని రాసుల వారికి ఉంటుందని పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం. ఓం గం గణపతయే.
తెలుగువారి నూతన క్రోధనామ సంవత్సర ఉగాది వేడుకలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయించి పంచాంగ శ్రావణం వినిపించిన అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేరు రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు ఏకశివ, కౌన్సిలర్లు వీరమాచినేని జగదీశ్వరి, ముస్లిం సంచార జాతర డైరెక్టర్ చోటి, బాల వినాయక ఆలయ చైర్మన్ దేవతారుణ, పార్టీ నాయకులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు తమ నివాసంలో పంచాంగ శ్రావణాన్ని వినిపించి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ పెట్ల ఉమాశంకర్ గణేష్, నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అందరికీ కూడా ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు, ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అధికారులందరికీ కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు నాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఉప్పలపాటి రమణమూర్తిరాజు ఏటికొప్పాకలో వెలిసిన శ్రీ బండిమాంబ అమ్మవారి పూజలు నిర్వహించి అనంతరం ఎక్కడి నుంచి ప్రచారం మొదలుపెట్టారు. ఇక మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. వివిధ పార్టీల నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు. వారి ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పలపాటి రమణమూర్తిరాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈయన వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ, ఎంపీపీ బోదెపు గోవింద్, మున్సిపల్ చైర్మన్ పిల్ల రామకుమారి, వైస్ చైర్మన్ అర్రపు గుప్తా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు నూతన సంవత్సరం జరుపుకున్న వివిధ రాజకీయ పార్టీల అధినాయకులు. పిఠాపురంలో ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనకాపల్లిలో చిన్ననూకాంబిక అమ్మవారిని, మల్లమ్మ అమ్మవారిని తదితర దేవతామూర్తులను దర్శించుకున్న వైసీపీ అభ్యర్థి మలసాల. పట్టణంలో గల అమ్మవారిని సతీమణి నివేదితో కలిసి విశేష పూజలు చేసిన భరత్ కుమార్. సార్వత్రిక ఎన్నికల నిమిత్తం టీడీపీ, జనసేన కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు. పెందుర్తి ఉమ్మడి పార్టీ కార్యాలయం నందు జరిగిన సంబరాల్లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్ల నేపథ్యంలో ప్రతిరోజు వ్యాయామం చేయాలన్న మంత్రి గుడివాడ. గాజువాకలోని బీహెచ్పీవీ కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్కే షేఫ్ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించిన అమర్నాథ్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.